హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము భీమవరం వెళ్తున్నాం అనమాట. చిన్న ఫంక్షన్ ఉందండి, అలాగే మా చిన్నాన్నగారికి బాగోలేదనమాట, చుట్టానికి కూడా వెళ్తున్నాము. ఇలాగ మాడిపోయినట్టు తినేసి నా పనులన్నీ పూర్తి చేసేసుకుని, ఇది టైలరింగ్ వచ్చిన వాళ్ళకి శాపమో వరమో తెలియదు కానండి, ఈ రేపు ఫంక్షన్ అనగా ఇవాళే స్టిచ్చింగ్ చేసుకుంటాము. నాకు తెలిసిన చాలామంది టైలర్స్ కూడా ఇదే చెప్పారనమాట. ఈ నెక్స్ట్ డే ఉందనగా ఈరోజే మొదలు పెడదాం, అదేంటో ఏమో తెలీదు, వచ్చని ధీమానో లేకపోతే తొందరగా అయిపోద్దిలే ఎంతసేపు అన్న ధీమానో తెలియదు. కానీ రేపొద్దున ఫంక్షన్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తాం అనమాట. నేను కూడా అలాగే స్టార్ట్ చేశానండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ బ్లౌజ్కి చేతికుట్లు వేసుకుంటూ ఉంటానన్నమాట. నేను కానీ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది రిలేటివ్స్లో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అంతేనండి. ఇది ఎందుకు అలా అవుతుందో నాకు తెలియదు అనమాట. మీకు ఎవరైనా ఇలాగ తారసపడ్డారో నాకు చెప్పండి. ఇదైతే మొన్న దసరాకి ఆర్డర్ పెట్టానండి అమెజాన్లో, చాలా బాగుందనమాట. మామూలుగా అయితే స్టార్టింగ్లో 799 ఉంది, కానీ అది దసరా ఆఫర్లో నాకు 599కి వచ్చిందనమాట. ఇది కాటన్ క్లాతే కానీ చూడటానికి మంచిగా షైనీ అవుతూ చాలా బాగుందనమాట. మళ్ళీ సింక్ అయిపోతుందేమో అన్నట్టు నేను ఎక్కువ సైజు ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాది ఎం అండి సైజు, మామూలుగా అయితే ఎమ్ అనమాట. కొంచెం ప్యాంటు కానీ ఇవన్నీ షింక్ అయిపోతే టైట్ అయిపోతాయి కదా, అందుకని ఎల్ ఆర్డర్ పెట్టుకున్నాను. అందుకని చాలా పెద్దగా వచ్చేసింది అనమాట. అందుకని దాన్ని ఆల్టరేషన్ చేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఆల్టరేషన్ చేసేటప్పుడు సైడ్ ఒక 1/2 ఇంచు 1 ఇంచు వేసుకుంటాం కదండి. దానికంటే ఇంకా ఎక్కువగా ఉందంటే ఇక్కడ నడుము దగ్గర స్టార్టింగ్ షోల్డర్ నుంచి ఒక 9 ఇంచెస్, తర్వాత 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని మనకి ఎంత లూజ్ ఉందో దాన్ని కొలుచుకొని అది మొత్తం డాట్స్ కింద వేసుకుంటే ఫిట్టింగు చాలా బాగుంటుంది, మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కువ పక్కన వేసామంటే అంత ఫిట్టింగు చాలా బాగుంది, చూడటానికి అంత బాగుంటుంది అనమాట. అలాగే మనం నడుము దగ్గర డాట్స్ కింద వేసామనుకోండి వెనకాల, చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది 44 ఉంది, 40 సైజ్ అండి నాది, అందుకని కింద కూడా ట్రిమ్ చేసాను అనమాట. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బస్ స్టాండ్కి దగ్గరికి వచ్చేసామండి. మాది 11:30కి అనమాట బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా బస్సు రాలేదనమాట. మా అమ్మాయి ఈలోగా అలర్ చేస్తూ ఉంది. ఆ బస్ అయినా ఈ బస్ అయినా వచ్చిన బస్ అయినా మేము అమ్మాయికి ఊరు వెళ్తున్నాం అని చెప్పలేదనమాట. హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళిపోతున్నాము అని అంటే అలా డల్గా కూర్చుందండి. ఇంకా ఇంకొక 5 మినిట్స్లో వెళ్ళిపోతాము అనగా చెప్పారనమాట, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అని. అప్పుడు ఎంత ఎగ్జైట్ అయిపోయిందో, అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను. ఆ బస్సు వచ్చి హడావిడిలో తీయలేదనమాట. ఇప్పుడు బ్లూ కలర్ బస్సు చూపించాను కదండి, భలే బాగుంది కదా, కొత్త బస్సు అంట. ఇంకా మా బస్సు వచ్చేసిందండి. మా అమ్మాయి చూడండి లగేజ్ పెట్టుకునే దగ్గర డైపర్ అలాగే చెప్పులు పెట్టుకుందనమాట. ఇంకా 11:30 అంటే 11:45 వచ్చిందనమాట. ఇంకా 1 గంట వరకు అలా కూర్చొని చూస్తూనే ఉంది. నాకు ఈ స్లీపర్ బస్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. నాకు ట్రైన్ కన్నా ఇలాగ స్లీపర్ బస్ అయితే బాగా ఇష్టం అనమాట. ఇంక నిద్ర రావట్లేదని చెప్పేసి అలా కూర్చుని చాలాసేపు అలాగే ఉందండి. బాగా అలసిపోయి నిద్రపోయింది అనుకోండి, అస్సలు లేవదనమాట. మధ్యలో వాష్రూమ్ వచ్చినా కానీ లేవదనమాట. అదే కొంచెం మెలకుగా ఉందంటే లెగుస్తుంది అనమాట. అలా బాగా అలసిపోయిందండి. అంటే పాపం బాధపడుతూ ఉందనమాట. మేము హాస్టల్లో జాయిన్ చేయడానికని చెప్పామన్నమాట. అల్లరి చేస్తుంది బాగాను, అందుకని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నా అని చెప్పాం కదా. నేను చెప్పిన దగ్గర నుంచి అలా డల్గా ఉందనమాట. ఇంకా ఒకసారిగా మేము చెప్పాం కదా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నామని, అప్పుడు హ్యాపీ అయింది. ఇంకా మైండ్లో అదే ఉంటుందేమో అని అనుకుంటూ ఉన్నాను అనమాట. డైపర్ వేసేస్తానమ్మా అంటే నాకు వద్దు, నేను డైపర్ వేసుకోనని తీసి పక్కకు పెట్టేసింది. జనరల్గా అయితే చెప్తుందండి వచ్చినప్పుడు. ఇంకా వెళ్ళేటప్పుడు వర్షం పడుతూ ఉందండి, భలే ఉందండి వెదర్ అయితే, చాలా బాగుందన్నమాట. మా ఊరంతా ఇలా ఉంటుందండి, అంతా గ్రీన్గా, ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంటుంది. మొత్తం అంతా చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కార్పెట్ వేసినట్టు ఉంటుంది అనమాట. ఆకాశానికి భూమికి మధ్యలో కార్పెట్ వేస్తే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది. ఎవరికైనా సొంత ఊరు అంటే అంత ఇష్టం ఉంటుంది కదా, నాకు తెలిసి ఎవరికైనా అంతే ఇష్టం ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. పుట్టి పెరిగిన ఊరన్న ఆ భాష అన్న స్లాంగ్ ఊరికి మారిపోతూ ఉంటుంది కదండి. ఆ స్లాంగ్ వింటే కూడాను నాకైతే ప్రాణం లేసి వచ్చినట్టు అనిపిస్తుంది. మా ఊరికి ఎంటర్ అవ్వగానే ఒక స్లాంగ్ ఉంటుందండి, మా గోదావరి స్లాంగ్ తెలుసు కదా చాలామందికి. ఆ స్లాంగ్ ఉంటుంది. ఆ స్లాంగ్ వినగానే ఆహా అనిపిస్తుంది అనమాట.
బస్సులో వెళ్తున్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ వర్షం చేతిలో పట్టుకొని బస్సులో పడుకొని చెయ్యి బయటకు పెట్టుకొని అలాగా పడుకుని వెళ్తూ ఉంటే ఆహా హ్యాపీ వేరే అనిపించిందండి. నాకు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అనమాట దారి పొడుగునాను. మా అమ్మాయి కూడా కొంచెం దూరం వెళ్ళేసరికి లేచిందనమాట. అమ్మాయి కూడా అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు చేతి బయట పెట్టడానికి వీలు ఉండదు కదండి, బస్సులో అయితే పెట్టడానికి ఉంటుంది. అలాగే పల్లెటూరులో పెద్దగా రష్ ఏమి ఉండదు కదా, ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇంక పెట్టుకున్నా ఏం కాదు, ఒక నిమిషం అట్లా 1-2 మినిట్స్ పెట్టుకున్నా కానీ ఏం కాదనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది మా ఊరు వెళ్ళేటప్పుడు. ఇంకెప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకుని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. ఇంకా 1 అవర్, ఇంకా 2 అవర్, ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ అలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఇంక మార్నింగే లేసానండి. మా అమ్మ ఇంకా లేవలేదనమాట. రాత్రి అంతా మెలకుగానే ఉన్నాను. మా హస్బెండ్ అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పారో, ఆ అమ్మాయిని వదిలేసి అసలు వాష్రూమ్ వచ్చినా కానీ దిగొద్దని చెప్పారు అనమాట. అన్ని బాధ్యతలు చెప్పారు, భయపెట్టారనమాట. మళ్ళీ నువ్వు పక్కన లేకపోతే దిగేసి ఎటో వెళ్ళిపోతుంది, ఎవరు పట్టించుకోరు కదా, అసలు దిగి వెళ్ళొద్దు అని చెప్పారనమాట. ఆయన వెళ్ళలేదులేండి, నేను వెళ్ళొచ్చేసాను వాష్రూమ్కి 2 టైమ్స్ వెళ్ళొచ్చాను. అంటే డ్రైవర్కి చెప్పానులేండి, మా పాప దిగిపోతుందేమో చూడండి అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. అంతసేపు మెలకుగా ఉండి వాష్రూమ్కి వెళ్ళకుండా ఉంటే కష్టం కదా. ఇదైతే మా ఊరండి, ఇది భీమవరం అనమాట, భీమవరం టౌను. మా ఊరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదండి, భీమవరంలోనే, అంటే ఇంకా పక్కన పల్లెటూరు ఏం కాదు, భీమవరం సిటీలోనేనండి. అమ్మాట ఛానల్ ఉంటుంది కదండి, వాళ్ళు భీమవరంలో ఉంటారు కదా, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటారు. మా అమ్మాయికి అయితే ఆవిడంటే చాలా ఇష్టం అండి. ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళమని లేకపోతే ఆవిడే మన ఇంటికి రమ్మని చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి. ఉంటారో ఉండరో అనుకుంటూ వెళ్ళామన్నమాట. లక్కీగా ఉన్నారనమాట. అప్పుడే ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు, చాలా హడావుడిగా ఉన్నారండి. మేము వెళ్ళేసరికి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. సాయంత్రం వస్తామమ్మా అన్నారు. లేదండి మేము ఈవినింగ్ వెళ్ళిపోతున్నామండి అని చెప్తేనో రామ్మా అన్నారు. ఆవిడ కూడా వచ్చి అమ్మ సాయంత్రం వస్తావా అన్నారు అనమాట. ఈ సాయంత్రం వెళ్ళిపోతున్నామండి, హైదరాబాద్ నుంచి వచ్చాము అని అంటే సరే అని లోపలికి రమ్మని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మా అమ్మాయితో మాట్లాడి కొంతసేపు నాతో మాట్లాడి అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరింటికి వచ్చారు అని అడిగి మళ్ళీ ఈ హడావిడిలో కూడా నాకు బొట్టు పెట్టి మళ్ళీ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి. లాస్ట్లో చూపిస్తాను. అంత బాగా మాట్లాడారండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. అంత హడావిడిలో కూడా నేనైతే టెన్షన్ పడిపోతానమాట. వాళ్ళకి ఇది ఏం టెన్షన్ లేదు, మంచిగా రిసీవ్ చేసుకొని మంచి గిఫ్ట్ ఇచ్చి పంపించారనమాట. ఇంకా మేము వచ్చేసరికి 9:30 అయిందండి. ఇంటికి వచ్చేసరికి 9 అయిందనమాట. ఇంకా తొందరగా ఫ్రెష్ అయ్యి మా ఇంట్లో రెంట్కుండే అమ్మాయి టెంపుల్కి వెళ్తున్నాను వస్తావా అక్క అంటే సరే నేను కూడా వస్తాను ఉండు అని అప్పటికి మా అమ్మాయికి స్నానం చేయించేసానులేండి. బ్రష్ చేయించి స్నానం చేయించేసాను. ఇంకా నేను కూడా చేసి వచ్చేస్తాను అని చెప్పేసి ఒక 1/2 అవర్ వెయిట్ చేయమని ఇంకా వెళ్ళామన్నమాట. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటండి. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఫుల్గా డెకరేషన్ చేశారు, పెయింట్లు అవి వేసి ఉంచారు, పెయింట్లు అవి వేసారనమాట. అస్సలు ఖాళీ ఉండదండి కార్తీక మాసం, కాళ్ళు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట. అంత రష్గా ఉంటుంది, ఎక్కడ చూసినా దీపాలు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఇంకా అవన్నీ వీడియో తీయలేదండి, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, అంతమందిలో వీడియోలు తీయకూడదు అనమాట. మళ్ళీ ఏమన్నా స్ట్రైక్స్ ఏమన్నా వస్తూ ఉంటాయి, మమ్మల్ని ఎందుకు వీడియో తీశారో అని చాలామంది కంప్లైంట్ చేస్తారండి, అందుకని తీయలేదన్నమాట. మేము వరకు ఉండేది తీసుకున్నాను. ఇలా ఎదురుగా చెరువు ఉంటుందండి. ఇదివరకైతే ఏం ఉండేది కాదు, అసలు ఇలాగా ఏమంటారు దీన్ని అంతా డెవలప్ చేశారండి, బాగా డెవలప్ చేశారు. మొత్తం అంతా ప్లాస్టింగ్ అవన్నీ చేసి టైల్స్ అవి వేసి మెటీరియల్ అవి కట్టారనమాట. ఇదివరకు ఇదంతా ఏమి ఉండేది కాదండి మా చిన్నప్పుడు. అంటే నేను ఎప్పుడు టెంపుల్కి వస్తానండి వచ్చినప్పుడు, కాకపోతే ఈ చెరువు దగ్గరికి రాలేదనమాట. ఇదిగోండి అప్పుడే దీపాలు కూడా పెట్టేశారు, చూసారా, దీపాలు పెట్టేశారు. అంటే దేవుడు గంగలో దీపాలు వదులుతారు కదా, అలాగో వదులుతారు అన్నమాట. మా అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. వాటర్ అంటే వాళ్ళకి ఇష్టం కదండి చిన్నపిల్లలకి జనరల్గా, కాకపోతే నాచుంది పడిపోతావు అని చెప్తూ ఉన్నాను. అక్కడికి జారిపోయి పడిపోయింది. వాళ్ళు ఎవరో ఉండి పాప పడిపోతావు జాగ్రత్త అంటూనే ఉన్నారు. అదని చూడండి నాచు కనిపిస్తుంది కదా, దీంట్లోనే తాబేళ్ళు ఉన్నాయండి. మేము వెళ్ళేసరికి వస్తూ ఉన్నాయి అనమాట. టార్టాయిస్ చాలా ఉన్నాయన్నమాట. ఇలాగ తల ఎత్తి చూస్తున్నాయి అనమాట. మేము మాట్లాడేసరికి వెళ్ళిపోతున్నాయి. అలాగే చిన్న చేపలు కూడా ఉన్నాయండి. మా అమ్మాయి అయితే భలే ఎంజాయ్ చేసింది. అమ్మ స్విమ్మింగ్ పూల్ నేను వెళ్తాను అంది. అమ్మ స్విమ్మింగ్ పూల్ కాదమ్మా ఇది చెరువు, వెళ్ళకూడదు అని చెప్పేసి ఎంత అరిచానోనండి, అదంతా రికార్డ్ చేయలేదు. ఇంకా ఇక్కడ మొత్తం అంతా ఎలాగోలాగా చేసి తీసుకొచ్చేసాను అనమాట పైకి.
అదిగోండి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకో వేరే దగ్గరికి. వాళ్ళు ఏంటంటే చేపలకు వేయడానికి మరమరాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడల్లాను అలాగ వేస్తూ ఉంటారంట, చేపలకి మరమరాలు వేస్తూ ఉంటారంట, తింటూ ఉంటాయంట. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం చేపలకు మరమరాలు వేయడం. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ఇలాగే వేయచ్చా చేపలకి మరమరాలు, అవి తింటాయా నిజంగా? నాకైతే తెలీదు, మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మార్నింగే వచ్చాం కదండి, ఏం తినలేదు అన్న ధ్యాస కూడా లేదనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. మా అమ్మాయికి ఆవులు పిచ్చి కదండి, ఆవులకేమో తీసుకొచ్చిన ప్రసాదం మేము దేవుడికి ఇచ్చాం కదండి, అవి మాకు ఇస్తారు కదా, ఆ ప్రసాదం మళ్ళీ ఆవులకే పెట్టేసింది అనమాట. ఇంటి వరకు తీసుకురాలేదు. అదిగోండి జనం చాలానే ఉన్నారు కదా. టెంపుల్ అయితే బాగుందండి. ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇంకా 4-5 రోజులు అయితే మొత్తం అంతా టెంట్లు అవి వేసేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత మా చిన్నాన్నగారికి బాగోలేదని చెప్పాను కదండి, అది అక్కడికి వెళ్తున్నాం అనమాట. తణుకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫ్రీ బస్ కదండి, అసలు ఎంత జనం ఉన్నారో చెప్పలేమన్నమాట. చాలా జనం ఉన్నారు. మొత్తం మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందండి రష్, సిటీ బస్సులు అలాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ సిటీ బస్సులు కూడా ఖాళీ లేదు. నేను చివర కూర్చుని వీడియో తీస్తున్నాను అనమాట. వాళ్ళని తీయమన్నాను, నేను తీనండి అని భయపడుతున్నారు, వీడియో తీయడానికి కూడా భయపడుతున్నారండి వాళ్ళు పిల్లలు. ఇంక సరే అని నేనే ఎక్కడన్నా కొంచెం నుంచునే గ్యాప్ వస్తే ఆ గ్యాప్లోంచే తీస్తున్నాను అనమాట. ఇదంతా మా ఊరు పల్లెటూరులో అండి. ఇక్కడ భీమవరం నుంచి తణుకు వెళ్ళే రోడ్ అనమాట. రోడ్ అస్సలు బాగాలేదు, వర్షం ఒకటి పడుతుంది కదండి, అంత గుంతల కింద ఉందన్నమాట. మా అమ్మాయి అంటుంది, అమ్మ అడవిలోకి వచ్చామా మనము అని అంటూ ఉందన్నమాట. ఎలా తింటది లోలాక్షి? నువ్వే ఫస్ట్ ఎలా తింటది? ఎంత కీటుగా తిన్నావో. ఇది అలాగే తింటారు, ఇది అది తింటది. ఎగ్గిస్తావా 2 వాళ్ళకి తెలియదు కదా ఇంకానా. భలే తింటున్నారులే ఇద్దరు. తినండి మరి, ఫస్ట్ తినండి. మా చిన్నాన్నగారు అమ్మాయి ఇంటికి వచ్చామండి. ఇదేమో పాప మనవరాలన్నమాట. భలే మాట్లాడుతుంది, తిప్పుకుంటూ మా స్లాంగ్ ఒకటి మాట్లాడుతుంది. ఎంత బాగా మాట్లాడుతుందో. మా క్యాత్ కూడా నేర్చుకుందండి ఆ లాంగ్వేజ్, ఆ స్లాంగ్ నేర్చుకుందనమాట. ఇక్కడ ఇంటికి వచ్చి ఇప్పటికీ మర్చిపోకుండా అలాగే మాట్లాడుతుంది అనమాట ఒక్కొక్కసారి. ఎవరో చాంపి ఎక్కడ ఉంటాడు చెప్పు. ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి చెప్పు. అదే దాని పేరేం పేరు? పోకీమ్యాన్. బాబోయ్ ఇది పోయింది. ఏం పోయింది? అత్త పోయింది. అమ్మ నేను కొనేసి కన్ను తీసాడా? తిప్పుకొని మాట్లాడుతుంది అనమాట. చేతులు అటు తిప్పి ఇటు తిప్పి తెగ మాట్లాడేస్తుంది. ఇక నాకైతే భలే క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను అనమాట. గుర్తుగా ఉంటాయి కదా అని నేను వీడియోలోనే ఇంక్లూడ్ చేసానండి. అలాగే నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. మా అమ్మాయికి ఇలా రెడీ చేశాను. అక్కడైతే వీడియోలు ఏం తీయలేదండి, ఒక్క ఫోటో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయిని వెతుక్కోవడమే సరిపోయిందండి. అంటే మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట ఫంక్షన్ హాల్. ఆ రోడ్ మీదకి వెళ్ళిపోద్దేమో అని అటు ఇటు చూసుకుంటేనే సరిపోయింది అనమాట. ఇంత క్లిప్ కూడా తీయలేదు. అసలే బోళ్ళని జాగ్రత్తలు చెప్పి పంపించారండి మా హస్బెండ్, అందుకని ఒక్క క్లిప్ కూడా తీయలేదనమాట. ఇంకా అమ్మ మాట చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదండి, వాళ్ళ దేవుని అయితే పర్మిషన్ తీసుకోలేదనమాట. మేము ఇలా చాలా నుంచి వచ్చామని కూడా చెప్పలేదండి. మేము వెళ్ళింది చాలా హడావిడిగా ఉన్నారు కదా, అంత హడావిడిలో మనం చాలా నుంచి వచ్చాము వీడియో ఫోటో తీసుకుంటాం అంటే బాగోదు కదా, ఇంకా అందుకని మీకు ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. అంత హడావిడిలో కూడా కార్తీక మాసం కదా దీపం పెట్టుకోమని చెప్పి మరీ ఇచ్చారనమాట అండి. ఆవిడైతే మనకి వీడియోలో ఎలా ఉంటుందో బయట కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందనమాట. జబ్బలే చార్మింగ్ గా ఎంత బాగున్నారో చూడటానికి.
ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.